వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమల తిరుపతిలో వేడుకగా శ్రావణ పౌర్ణమి ఉత్సవం. శ్రీకృష్ణ స్వామి, గోవిందరాజస్వామి వార్లకు యజ్ఞోపవీత సమర్పణ. నిత్య పూజలతో అలరారుతున్న నమూనా ఆలయం. విజయవాడలో పుష్కర భక్తుల పరవశం. దేశవ్యాప్తంగా ఘనంగా రక్షాబంధన పండుగ. సోదరి సోదరుల ప్రేమకు గుర్తుగా రాఖీ సంబరాలు. తిరుమల శ్రీవారి ఆలయంలోని శ్రీకృష్ణ స్వామి వారికి శ్రావణ ఉపాకర్మ పూజలను వైభవంగా జరిపారు. ఇందులో భాగంగా గురువారం ఉదయం శ్రీకృష్ణ స్వామి వారిని తిరుచిపై కొలువుదీర్చి 4 మాడవీధుల్లో ఊరేగింపుగా శ్రీ భూవరాహస్వామి సన్నిధిలో వేంచేపు చేశారు. అక్కడ కృష్ణస్వామి వారికి పాలు, పెరుగు తదితర మంగళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనాన్ని ఆగమోక్తంగా జరిపి హారతులు సమర్పించారు. అనంతరం నూతన యజ్ఞోపవీతాన్ని సమర్పించి శ్రావణ ఉపాకర్మ వేడుకలను పూర్తి చేసి శ్రీకృష్ణ స్వామి వారిని తిరిగి శ్రీవారి ఆలయానికి తీసుకువచ్చారు. తిరుపతి పుణ్యక్షేత్రంలో గురువారం శ్రావణ ఉపాకర్మ ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా శ్రీ గోవిందరాజస్వామి ఆలయం నుంచి శ్రీ గోవిందరాజస్వామి, శ్రీకృష్ణ స్వామిని వేర్వేరు తిరుచులపై కొలువుదీర్చారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ తిరుపతి పురవీధుల్లో ఊరేగుతూ శ్రీ గోవిందరాజస్వామి, శ్రీకృష్ణ స్వామి కపిల తీర్థంగా ప్రసిద్ధి చెందిన ఆళ్వార్ తీర్థానికి చేరుకున్నారు. అక్కడ వేద మంత్రోచ్చరణల నడుమ అర్చకులు స్నపన తిరుమంజనాన్ని ఏకాంతంగా నిర్వహించి హోమం చేశారు. ఆపై స్వామి వార్లకు ఆస్థానం జరిపారు. తిరుపతిలోని మాధవం అతిథి గృహంలో టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు డాక్టర్ చెదలవాడ కృష్ణమూర్తిని శ్రీలంక వెస్టర్న్ ప్రొవియన్స్ ముఖ్యమంత్రి సియాని సురదేవప్రియ, టూరిస్ట్ బోర్డు చైర్మన్ కీర్తి దిశ నాయకులు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చైర్మన్ వారికి శ్రీవారి ప్రసాదాలను, పద్మావతి అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. బ్రహ్మకుమారీస్ ప్రతినిధులు రాఖీ పండుగ సందర్భంగా చైర్మన్ చెదలవాడకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా శ్రీలంక వెస్టర్న్ ప్రొవియన్స్ ముఖ్యమంత్రి, టీటీడీ చైర్మన్లు మీడియాతో మాట్లాడారు. ఈ మధ్యకాలంలో కత్రగాం వెళ్ళాం మేమందరం కూడా. అక్కడ సుబ్రహ్మణ్య స్వామి వల్లీదేవిని కళ్యాణం ఆడాడన్నది చరిత్రలో ఉంది, పురాణాల్లో ఉంది. ఆ ప్రాంతంలో జరిగిన కార్యక్రమానికి శ్రీలంక ప్రైమ్ మినిస్టర్ అండ్ రాష్ట్రపతి, చీఫ్ మినిస్టర్ అందరూ కూడా మమ్మల్ని ఆహ్వానించారు. నేను అక్కడికి వెళ్ళడం కూడా జరిగింది. మన వెంకటేశ్వర స్వామికి ఆ ప్రాంతంలో భక్తులు విపరీతంగా ఉన్నారు. వస్తున్నటువంటి భక్తులందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కలిగించడమే కాకుండా భగవంతుడు శ్రీలంక నుంచి వచ్చే ప్రతి భక్తుడికి, వారి కుటుంబాలకి మంచి వెలుగును ప్రసాదించాలని, ఇంకా కూడా రాబోయే రోజుల్లో శ్రీలంక, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కలియుగంలో వెంకటేశ్వర స్వామి అనుబంధం ఇంకా పెరిగేదానికి అవసరమైనటువంటి భక్తిభావాన్ని పెంచేదానికి అవసరమైనటువంటి కత్తిరిగాంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి అనుబంధాన్ని చేసే విధంగా కూడా ఒక నిర్ణయం తీసుకుంటానని కూడా నేను శ్రీలంకలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా మీ ద్వారా నేను హృదయపూర్వకంగా మనవి చేస్తున్నా. ఓం నమో శ్రీనివాసాయ. ఓం నమో. విజయవాడలోని శ్రీవారి నమూనా ఆలయం పుష్కర శోభతో కళకళలాడుతోంది. కృష్ణ పుష్కరాలను పురస్కరించుకుని అధిక సంఖ్యలో తరలి వస్తున్న భక్తులు నమూనా ఆలయంలోని ఏడుకొండలవాడి దర్శనానికి బారులు తీరుతున్నారు. తిరుమల తరహాలోనే స్వామివారికి ఆగమోక్తంగా జరుగుతున్న సుప్రభాతం, తోమాల, అర్చన తదితర నిత్య కైంకర్యాలను కనులారా తిలకించిన భక్తకోటి తన్మయులవుతున్నారు. ఇంద్రకీలాద్రిపై వెలిసిన అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ అనుగ్రహంతో పాటు
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుని నిండైన ఆశీస్సులు కూడా ఈ కృష్ణ పుష్కరాలు తమకు లభించడం పూర్వజన్మ సుకృతమని భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నా పేరు బాలాజీ, విజయవాడ లోకలే. జనరల్గా ఈ దర్శనం టికెట్స్ తిరుమల కొండపైన అంటే చాలా కష్టం అవుతుంది. ఇక్కడ మనకి కాస్త టీటీడీ వాళ్ళు ఏర్పాటు చేయడం వల్ల మనకి ఈజీగా ఉంది. పొద్దునే ఉదయం పుష్కర స్నానం చేసాం, ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్నాం. చాలా గొప్ప అనుభూతిగా ఉంది. ఇక్కడ వెంకటేశ్వర స్వామి నమూనా దేవాలయం చూసిన తర్వాత చాలా సంతోషంగా ఉంది. సాక్షాత్తు తిరుపతి కొండ మీద వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నట్లే అనుభూతి, చాలా అంతకంటే ఎక్కువగా కూడా మేము ఫీల్ అవుతున్నాం. తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయంలో గురువారం అష్టోత్తర శతకలశాభిషేకాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. ప్రతి నెల పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీ సీతారామ లక్ష్మణులకు అభిషేకం జరపడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవాలను కొలువుదీర్చి పలు వైదిక క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం వేద పారాయణం, మేళతాళాల మధ్య పవిత్ర కలశ జలాలతో అభిషేకం పూర్తి చేసి అలంకరణ, హారతి సమర్పించారు. భక్తులు విశేషంగా రామయ్య తండ్రి అభిషేక సేవలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. బిరబిరా కృష్ణమ్మ పరుగులెడుతుంటే బంగారు పంటలే పండుతాయి, రతనాల సిరులే దొరలుతాయి అన్న మహాకవి వాక్కులను అక్షర సత్యం చేస్తూ తెలుగు లోగిళ్లు కృష్ణమ్మకు నీరాజనాలు పలుకుతున్నాయి. ఇక పవిత్ర శ్రావణ పౌర్ణమి వేళ 7వ రోజుకు చేరుకున్న పుష్కరాల్లో భాగంగా గురువారం పలు ఘాట్లలో భక్తులు పుణ్యస్నానాలు చేసి దైవ దర్శనంతో పుష్కర యాత్రను పరిపూర్ణం చేసుకుంటున్నారు. ఇక విజయవంతంగా కొనసాగుతున్న కృష్ణ పుష్కరాల్లో భాగంగా 6 రోజులకు గాను ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో మొత్తం 74 లక్షలకు పైగా భక్తులు పుష్కర స్నానాలు ఆచరించడం విశేషం. విజయవాడలోని దుర్గా ఘాట్ కు భక్తజనం పోటెత్తింది. జలకలతో ఉట్టిపడుతున్న కృష్ణా తీరంలో పుష్కర స్నానాలు ఆచరించడానికి రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో దుర్గా ఘాట్ కు చేరుకున్నారు. కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించాక పవిత్ర స్నానాలు ఆచరించి దుర్గమ్మ దర్శనానికి తరలి వెళ్తున్నారు. ఇక పుష్కరాల్లో భాగంగా 7వ రోజైన గురువారం కృష్ణా తీరాలు భక్త కోటితో సందడిగా దర్శనమిస్తున్నాయి. ఇందులో భాగంగా బెజవాడలోని పున్నమి ఘాట్లో భక్తులు భక్తిగా పుష్కర స్నానం చేసి తీర్థ విధులు నిర్వర్తించారు. అలాగే ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు పండిట్ రవిశంకర్ పున్నమి ఘాట్లో పవిత్ర పుష్కర స్నానం చేశారు. మరోవైపు పవిత్ర సంగమం, పద్మావతి ఘాట్లలో కూడా భక్తులు పుష్కర స్నానాలు ఆచరించి కృష్ణమ్మ దీవెనలు అందుకున్నారు. గుంటూరు జిల్లాలోని ప్రసిద్ధ పంచారామ క్షేత్రం అమరావతిలోని కృష్ణానది భక్తుల పుణ్య స్నానాలతో కోలాహలంగా మారింది. స్నానఘాట్లలో కుటుంబ సమేతంగా పుష్కరాలకు వచ్చిన భక్తులు సంప్రదాయ రీతిలో పుష్కర స్నానం చేసి అమరలింగేశ్వరుడి కృపకు పాత్రులయ్యారు. కృష్ణా జిల్లా నాగాయలంకలోని శ్రీరామ పాదక్షేత్రం కృష్ణమ్మ హారతితో వెలుగులీనుతోంది. పుష్కరాలను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తరపున కృష్ణా తీరంలో నిత్యం సాయం సంధ్యా సమయంలో నిర్వహిస్తున్న నవహారతులు భక్తులకు మధురానుభూతిని కలిగిస్తున్నాయి. వేద పారాయణం, మంగళ ధ్వనుల మధ్య ఓంకార, నాగ, సూర్య, చంద్ర, పంచ, నంది, సింహ, కుంభ, నక్షత్ర హారతుల వెలుగుల్లో కృష్ణమ్మ జలసిరిని ప్రత్యక్షంగా తిలకించిన భక్తులు ఆధ్యాత్మిక పారవస్యంతో ఓలలాడుతున్నారు. అలాగే కృష్ణా జిల్లాలోని సుప్రసిద్ధ నారసింహ క్షేత్రం వేదాద్రి శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి సన్నిధి పుష్కర భక్తులతో కళకళలాడుతోంది. పావన కృష్ణానదిలో పుష్కర స్నానాలు చేసిన భక్తులు నరసింహస్వామి దర్శనం చేసుకుని తరిస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలోని బీచుపల్లి శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయం చెంత ప్రవహిస్తున్న కృష్ణమ్మకు భక్తులు నీరాజనాలు పలుకుతున్నారు. పుష్కరాలను పురస్కరించుకుని పెద్ద సంఖ్యలో బీచుపల్లికి చేరుకున్న భక్తులు ఉత్తర వాహినిగా ప్రవహిస్తున్న కృష్ణా తీరంలో పుణ్యస్నానాలు చేసి వాయునందనుడి అనుగ్రహానికి పాత్రులవుతున్నారు. అలాగే మహబూబ్ నగర్ జిల్లా గద్వాల్ కు సమీపంలోని నడి అగ్రహారం పుష్కర ఘాట్ లో
పలువురు భక్తులతో పాటు ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు పుష్కర స్నానాలు ఆచరిస్తున్నారు. పుణ్య స్నానాలు చేసిన భక్తులు నది ఒడ్డున ఉన్న ఆలయంలో దైవ దర్శనం చేసుకుని పునీతులయ్యారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. కృష్ణమ్మ అపూర్వ జలరాశుల ప్రవాహం, 4 రాష్ట్రాల ప్రజలకు ప్రాణాధారం. ఈ పుణ్యనదిని శ్రీకృష్ణుడి అంశగా ఆరాధిస్తున్న భక్తజనం. తీరంలోని ప్రతి క్షేత్రం పవిత్రం, మహిమాన్వితం, తేజో విరాజితం. పుష్కరాద్యాని తీర్థాని నదీ గమనమున ఎన్నెన్నో జీవజాతులు, అభయారణ్యాలు, అద్భుత జలాశయాలు, అలనాటి రాచరికపు ఆనవాళ్లు. కృష్ణవేణి పొడిబిట్టలు, ఎందరో కవి దిగ్గజాలు, సంగీత స్రష్టలు, జాతికి స్వతంత్ర్యాన్ని, మూవన్నెల జెండాను అందించిన మహనీయులు. కళలకు కాణాచి ఈ కృష్ణవేణి పుష్కర వాహిని. కృష్ణవేణి నది సోయగం అపరూపం. కృష్ణా తీర క్షేత్ర మాహాత్మ్యం ఆచంద్ర తారార్కం. కృష్ణానది పుష్కర వైభవాన్ని మీకందిస్తోంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. కృష్ణా తీరంలోని ప్రసిద్ధ ఆలయాలపై ప్రత్యేక కథనాలు ప్రతిరోజు ఉదయం 9:30 మరియు రాత్రి 9 తిరిగి రాత్రి 10:30 మరియు రాత్రి 12 సోమవారం నుండి శుక్రవారం వరకు ప్రతిరోజు రాత్రి 9:30 కృష్ణా తీరంలో వెళ్లి విరిసిన కళారూపాలపై డాక్యుమెంటరీ కార్యక్రమాలు మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుమలలోని ఉత్తర మాడ వీధిలో కొలువైన శ్రీ హయగ్రీవ స్వామివారి ఆలయంలో స్వామివారి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ హయగ్రీవ స్వామివారికి విశేష ఆరాధనలతో ధూపదీప నివేదనలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో ఈ పూజలలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. తిరుమల మేదరమెట్టలోని శ్రీ వికనస మహర్షి ఆశ్రమంలో గురువారం ఉదయం జయంతి మహోత్సవాలను టీటీడీ ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా శ్రీ వికనస మహర్షి విగ్రహానికి పాలు, పెరుగు తదితర ద్రవ్యాలతో అభిషేకం జరిపి హారతులు సమర్పించారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య నయన మనోహరంగా జరిగిన మహర్షి జయంతి వేడుకల్లో భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా కార్వేటి నగరంలోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామివారి వార్షిక తెప్పోత్సవాలు వైభవంగా ముగిశాయి. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను సర్వాంగ శోభితంగా అలంకరించి తెప్పలపై కొలువుదీర్చారు. ఆపై వేద పారాయణం, మంగళ ధ్వనులు, భక్తి సంకీర్తనల నడుమ శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి పుష్కర్ణిలో మనోహరంగా విహరిస్తూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. భక్తులు కర్పూర హారతులు సమర్పించి వేణుగోపాలుడి దర్శనం చేసుకున్నారు. శ్రావణ పౌర్ణిమ రాఖీ పండుగగా ప్రసిద్ధిగాంచిన ఈ పర్వదినం సోదరి సోదర బంధంలోని మాధుర్యాన్ని తెలియజేసే పండుగ. అక్క చెల్లెళ్లు తమ సోదరులకు రాఖీ కట్టి వారి నుంచి దీవెనలు అందుకునే అపురూపమైన ఈ పండుగ కోసం రకరకాల రాఖీలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. మార్కెట్లో ఎటు చూసినా రంగురంగుల రాఖీలు కనువిందు చేస్తున్నాయి. సోదర సోదరి అనుబంధానికి ప్రతీకగా
ఈ రాఖీ పూర్ణిమను దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. శ్రావణ మాసం సందర్భంగా ఖమ్మం జిల్లా మధిరలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో 1,00,000 గులాబీ అర్చన వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవాలకు షోడశోపచార పూజలు చేసి హారతులు సమర్పించారు. ఆపై స్వామివారి సన్నిధిలో భక్తులు సామూహిక కుంకుమార్చనలు, గులాబీ పుష్పార్చనలు నిర్వహించారు. శ్రీకాళహస్తికి సమీపంలోని తొండమనాడు శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పునః ప్రతిష్టాపనోత్సవాలు వేదోక్తంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా యాగశాలలో పలు వైదిక క్రతువులను, విశేష హోమాలను, వేద పారాయణం, మంగళ వాయిద్యాల మధ్య ఆగమోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ సిద్ధి వినాయక స్వామి ఆలయంలో స్వామివారికి పంచామృతాభిషేకాన్ని నేత్రపర్వంగా జరిపారు. విఘ్నాధిపతి వినాయకుడి అభిషేక దర్శనం సర్వశుభప్రదం. పాలు, పెరుగు తదితర ద్రవ్యాలతో శ్రీ సిద్ధి వినాయక స్వామిని అభిషేకించి ప్రత్యేక అలంకరణ, హారతి సమర్పణ చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. శ్రీ మహావిష్ణువు జ్ఞాన స్వరూపమే శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి. అనంతపురం తపోవనం శ్రీ క్షేత్రంలో కొలువైన శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామివారి ఆలయంలో స్వామివారి జయంతి వేడుకలను ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో లక్ష్మీ హయగ్రీవ హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు విశేషంగా ఈ కార్యక్రమంలో పాల్గొని వేద స్వరూపుడు, జ్ఞాన ప్రదాత శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి దీవెనలు అందుకున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని శ్రీ గణపతి దేవాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల మనోభీష్టాలు నెరవేర్చే దైవంగా వెలుగొందుతున్న విఘ్నేశ్వరుని పలు రకాల ఆభరణాలు, రత్న కవచ ధారణతో చూడ చక్కగా అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు విశేషంగా ఈ పూజల్లో పాల్గొని గణనాథుడి అనుగ్రహాన్ని పొందారు. హైదరాబాద్ బంజారా హిల్స్ లోని శ్రీ హనుమాన్ దేవాలయంలో నూతన విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం ఘనంగా జరిగింది. దేవాలయ పునర్నిర్మాణంలో భాగంగా ఆలయంలో శ్రీ మహాగణపతి, ఆంజనేయ, నాగదేవతల నూతన విగ్రహాలను ప్రతిష్ఠించారు. ముందుగా యాగశాల పూజలను శాస్త్రోక్తంగా పూర్తి చేసిన అర్చకులు ఆపై భక్తుల సమక్షంలో విగ్రహ ప్రతిష్ఠ చేసి కర్పూర హారతులు సమర్పించారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి జన్మ నక్షత్రమైన శ్రవణాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి జరిగిన సేవలు భక్తులను పరవశులం చేశాయి. ఆ విశేషాల సమాహారం ఇదే. టీటీడీకి అనుబంధంగా ఉన్న అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం బుధవారం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రతి నెల శ్రవణ నక్షత్రం సందర్భంగా స్వామివారికి వేడుకగా జరిపే ఈ కళ్యాణోత్సవంలో భక్తులు విశేషంగా పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులను కళ్యాణ వేదికపై కొలువు తీర్చారు. ఆలయ అర్చకులు వైదిక క్రతువులు, హోమాలను పూర్తి చేసి స్వామివారి కళ్యాణాన్ని రమణీయంగా నిర్వహించారు. దంపతి సమేతంగా భక్తులు విశేషంగా పాల్గొని శ్రీ ప్రసన్న రమణుడి కృపకు పాత్రులయ్యారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్లోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో స్వామివారి కళ్యాణం జరిగింది. ఆలయ ప్రాంగణంలో చక్కగా ఏర్పాటు చేసిన వేదికపై స్వామి, అమ్మవార్లను వేంచేపు చేసి కళ్యాణం జరిపారు. కళ్యాణాన్ని కనులారా తిలకించిన భక్తులు ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు. వరంగల్లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో హయగ్రీవ ఇష్టిని ఘనంగా జరిపారు. శ్రీవారి జన్మ నక్షత్రం శ్రవణాన్ని పురస్కరించుకుని లోక కళ్యాణాన్ని కోరుతూ వేద పండితులు హయగ్రీవ ఇష్టిని నిర్వహించారు. వేద పండితులు వేద మంత్రోచ్చారణలు చేస్తూ ఉండగా యాగం నవధాన్యాలను హోమగుండానికి సమర్పించి పూర్ణాహుతి అర్పించారు. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 23,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 35 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 12 గంటల సమయం, దివ్య దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాల్లో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్,
కనిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.